సెక్యులర్ కంట్రీలో, ఈ దేశంలో అన్ని మతాలు సమానమే, అన్ని మతాలను పూజించుకునే అవకాశం ఉంది. ఎవరి మతాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పూజించుకోవచ్చు. ఒకళ్ళ మతంలోకి ఇంకొకరు ఇండల్జ్ అవ్వకూడదు అనేటువంటి విధానాన్ని ప్రజలకు మరొక్కసారి విశదీకరించడానికి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ ఇది. రాష్ట్ర ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలి. రాజకీయం ఏది, దేవుడే తెలుసుకోవాలి. సో తెలుసుకోవాలి అంటే కాస్త కుస్త చట్టం తెలిసినటువంటి వాళ్ళు, ప్రజల గురించి తెలిసి ఆలోచించేటువంటి మాలాంటి వాళ్ళు ప్రజలతో కొన్ని విషయాలు పంచుకోవాలి. ప్రజలు నిర్ణయిస్తారు. అల్టిమేట్గా న్యాయ నిర్ణేతలుగా మీరు ఎవరు తప్పు ఎవరు రైట్ అనేది ప్రజలు విచక్షణకే వదిలేస్తున్నాం. ప్రజలు మాత్రమే దీన్ని నిర్ణయించుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో తిరుమలేశుడి యొక్క ప్రసాదం కూడా ఎంతో పవిత్రంగా తీసుకునేటువంటి కోటాను భక్తుల్లో నేను కూడా ఒకటి. మీరు నమ్మినంతగా నమ్మలేకపోవచ్చు కానీ బట్ అమితమైనటువంటి విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తిగా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న వ్యక్తుల్లో నేను కూడా ఒకటిని, ప్రసాదం తిన్న వ్యక్తుల్లో నేను కూడా ఒకటి. కాబట్టి నా మనోభావాల్ని మాత్రం విశదీకరించుతున్నా ఈరోజు మీ ముందు. మరి దీన్ని మీరు అన్వయించుకుంటారో లేదో ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి అంశం. 2024 జూన్ 11వ తారీఖున అధికారంలోకి రావటంతోనే గౌరవ ముఖ్యమంత్రి ఒక సంచలనమైనటువంటి ప్రకటన చేశాడు. సరే, చాలా విషయాల్లో ఆయన కళ్ళార్పకుండా అబద్ధాలు ఆడాడు. ఆ అబద్ధాలన్నింటినీ కూడా నేను ప్రజల ముందు పెట్టడం నా ఉద్దేశం కాదు. ఎందుకంటే ప్రజలు నిర్ణయం చేసుకుంటారు. అల్టిమేట్గా వరదలు వచ్చినప్పుడు ప్రకాశం బ్యారేజీని కూలకొట్టాలి అనేటువంటి ఒక ఉగ్రవాద చర్య చేశాడు ఎంపీ నందిగాం సురేష్, మాజీ ఎంపీ నందిగాం సురేష్. ఆయన బోట్లు ప్రకాశం బ్యారేజీని పడగొట్టి రాష్ట్ర ప్రతిష్టకు భంగం కలిగించాలనేది ఒక ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్ ఒక సంచలనాత్మకమైనటువంటి ఆరోపణ చేశారు. ఆరోపణలో బేస్ ఎంత ఉంది? ఆరోపణల తర్వాత ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆరోపణలు ఛార్జ్షీట్లోకి ఎందుకు రాలేదు? ఆరోపణల తర్వాత దాని లైమ్ రిజిస్టర్ చేసి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఏం జరిగింది ఏంటి అనేది అదంతా పక్కన పెట్టి అదంతా ప్రజలకి మళ్ళీ ఇంకో సందర్భంలో విశదీకరిస్తాం. ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి ఆరోపణలు చేయటం సహజమైనటువంటి రాజకీయ ప్రయోజనాలతోటి జరిగేది. కానీ గౌరవ ముఖ్యమంత్రి చేసినటువంటి ఒక సంచలనమైనటువంటి ఆరోపణ తగుదనమ్మా అని ఈ ఆరోపణల్ని భుజానికి ఎత్తుకొని దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా తిరుమల తిరుపతి ప్రసాదంలో కలిపి తద్వారా కోట్ల రూపాయలు సంపాదించారు వైఎస్ఆర్సీపీ నాయకులు. అప్పుడు పనిచేసినటువంటి టీటీ చైర్మన్ సుబ్బారెడ్డి కావచ్చు, మాజీ చైర్మన్ బొమ్మాన కరుణాకర్ రెడ్డి కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు. వీళ్ళ ముగ్గురు కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి చాలా ప్రముఖమైనటువంటి నాయకులు నెయ్యి కల్తీ వేరు, దాంట్లో అడల్ట్రేషన్ వేరు. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది జంతు అవశేషాలు కలిపారు అనేది ముఖ్యమంత్రి గారి ఆరోపణ. తగుదనమ్మా అని భారతదేశ ధర్మాన్ని నెత్తికెత్తుకొని సనాతనాధికారిగా ధర్మాన్ని రక్షించడానికి వచ్చినటువంటి అపర భగీరథుడు మా ఉప ముఖ్యమంత్రి గారు ఉపామా గారు దాన్ని భుజానికి ఎత్తుకున్నారు. ఉపామా గారు భుజానికి ఎత్తుకొని వెంటనే యాక్షన్ సీన్ స్టార్ట్ అయిపోయింది. కాస్ట్యూమ్ అనగానే వెంటనే ఎల్లో కలర్ కాస్ట్యూమ్, వెనకాల పిలక, పైన తలగుడ్డ, లుంగీ కట్టారు. ఇక వెంటనే ఏం మొదలుపెట్టారు? కనకదుర్గమ్మ టెంపుల్లో మెట్లు కడగటం మొదలుపెట్టారు. ఎందుకు మెట్లు కడిగారు కనకదుర్గమ్మ టెంపుల్లో? రీజన్ ఏంటి?
తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి బీఫ్ కొవ్వు, ఇది నేనన్న మాట కాదు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన నోటితోటి స్పష్టంగా చెప్పినటువంటి మాట ఏమిటి? బీఫ్ కొవ్వు కలిపారు, పంది కొవ్వు కలిపారు, ఎద్దు కొవ్వు కలిపారు, ఇంకా రకరకాలైనటువంటి అడల్టర్డ్ ఐటమ్స్ కలిపారు అనేది గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు స్పష్టమైనటువంటి ఆరోపణ. నెంబర్ 2, ఈ లడ్లని 1,00,000 లడ్లని అయోధ్యకు పంపించారు. అయోధ్యలో కూడా రామ మందిర నిర్మాణంలో కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని దశాబ్దాల పాటు రామాలయం నిర్మాణానికి ఎంతో కష్టపడినటువంటి హిందువుల మనోభావాలు ఈ లడ్డూని పంపించి లడ్డూ తినటంతో దెబ్బతిని అనేటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు స్పష్టమైనటువంటి ఆరోపణ. ఈ ఆరోపణలకి ఇమ్మీడియట్గా ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్నారు. ఆ ఎల్లో కలర్ డ్రెస్ తోటి వెళ్ళి కనకదుర్గమ్మ టెంపుల్లో మెట్లు కడగటం మొదలుపెట్టారు. పోనీ అంతటితో సినిమా ఆగిందా? అబ్బే ఆగల. ఇక్కడ నుంచి రెడ్ కలర్ డ్రెస్సు అంటే ఆ హిందూ శాస్త్రాల్లో భవానీ మాల లేకపోతే రాఘవేంద్ర మాల ఇలా మాలలు వేసుకున్నటువంటి వ్యక్తులకు ఒక్కొక్క ప్రాముఖ్యమైనటువంటి డ్రెస్ ఉంటుంది. కాబట్టి వెంటనే ఒక భవానీ మాల ఒకటి వేసేసుకొని పరగమని చెప్పేసి తిరుపతి వెళ్ళిపోయి అక్కడ ఒక ప్రాయశ్చిత్త దీక్ష పెట్టారు. అక్కడ పెట్టేసేసి ఆమెను హిందూ అన్అపాలజెటిక్ అని ఇంగ్లీష్లో కాసేపు, తమిళంలో కాసేపు, హిందీలో కాసేపు మాట్లాడటం మొదలుపెట్టారు. ఏమైనా మొదలుపెట్టారు? అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో తయారయ్యే లడ్డూకి ఒక పంది కొవ్వు, ఎద్దు కొవ్వు, బీఫ్ కలిపారు. దీనికి స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. ఇది ఒక ధర్మశాస్త్రం మీద జరిగితే ఎవరైనా ఊరుకుంటారా, చేస్తారా, చెందుతారా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. నేను ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని నేను కోరుతున్నా, సార్ మీరు మాట్లాడినటువంటి మాటలకి కారణం ఏంటంటే అయోధ్య రామ మందిరం బీఫ్ తోటి పిగ్ ఆయిల్ తోటి దేశమంతా దీన్ని కదిలిపోయింది. రోజు అలాంటి అభివృద్ధి జరిగింది. దీని గురించి ప్రస్తావిస్తే రిపోర్ట్లు బయటకు వస్తాయి. వైసీపీ నాయకత్వం కానీ ఇది రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారని ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. వైసీపీ నాయకులకు కానీ వారి మద్దతుదారులు కానీ నేను మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నాను. కారణం ఏంటంటే అయోధ్య రామ మందిరం నేను అడుగుతున్న గౌరవ ఉప ముఖ్యమంత్రి పెట్టడానికి మీరు చేసినటువంటి స్టేట్మెంట్ మీద ఎందుకు కేసు రిజిస్టర్ పెట్టడానికి మీరు చేసినటువంటి స్టేట్మెంట్ మీద ఎందుకు కేసు రిజిస్టర్ చేయకూడదని అడుగుతున్నా. రాష్ట్ర డీజీపీ ఎందుకు మీరు కేసు రిజిస్టర్ చేయరని అడుగుతున్నా. అన్యాయంగా ఒక భక్తుని యొక్క భావాలు, మనోభావాలు దెబ్బతినే విధంగా ఎప్పుడో 2022లో, 23లో, 24లో జరిగిపోయినటువంటి ఒక అంశాన్ని అభూత కల్పన చేసి ఒక ఇమాజినరీ వరల్డ్లోకి తీసుకెళ్ళి ఒక జంతు ప్రసాదాల్లో ఒక ప్రసాదంలో జంతు కొవ్వులు కలిసినాయి అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక రాజకీయ ప్రయోజనాలతో ఒక క్రీడను ఆడి తద్వారా ప్రతిపక్షాలను టార్గెట్ చేయాలని అల్టిమేట్గా ఏమైంది? తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి మీద రాజకీయాలు చేయాలని మీరు చేసినటువంటి పన్నాగం అడిదిరిగి నిన్ను, చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని, ముగ్గురిని కూడా కార్నర్ చేసింది. తేలు కుట్టిన దొంగల్లాగా ఈరోజు మాట్లాడలేని పరిస్థితుల్లో, అరవలేని పరిస్థితుల్లో నిమ్మకుండిపోయినారు. మీరు చేసినటువంటి ఆరోపణల ఫలితంతో కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి కదా. మరి ఈ భక్తుల మనోభావాలకి సమాధానం ఎవరు చెప్తారు? ఆ రోజున ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక గౌరవప్రదమైనటువంటి హోదాలో ఉండి మీరు ఏ విధమైనటువంటి బేసిస్ లేకుండా పందికొవ్వు, ఎద్దుకొవ్వు అని మాట్లాడారు. దాన్ని అందుకొని ఈ సనాతన ధర్మాధికారి వెళ్ళిపోయి ధర్నా దీక్షలు, ప్రాయశ్చిత్త దీక్షలు, ఉపవాస దీక్షలు, లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానంలోకి వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి సందర్భంలో కొన్ని కోట్ల మంది మనోభావాలు హిందువుల మనోభావాలే కాదండి, రాష్ట్రంలో, దేశంలో ఉన్న, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తిరుమలేశుడి యొక్క
భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతింటే ఇది హిందూ ధర్మమా? దీన్నే అంటారా? దేవుడిని రాజకీయాలు చేసి తద్వారా హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవటమే సనాతన ధర్మంలో ఒక భాగమా? నాకైతే తెలియదు సార్. సనాతన ధర్మానికి మీరు ఇచ్చే డెఫినేషన్ మేబీ అదే అయితే ఐఎమ్ వెరీ సారీ. మీరు సనాతన ధర్మాధికారు కారు, మీరు అధర్మాధికారి. మీరు ప్రజల మధ్య ఎమోషన్స్ రెచ్చగొట్టి సినిమా డైలాగులు చెప్పి సినిమా డైలాగులతో ఉప ముఖ్యమంత్రి అయ్యి ఈరోజు రాష్ట్ర ప్రజలని ఒక హెల్సియేషన్లోకి తీసుకుని వెళ్ళిపోయి మతం అనేటువంటి ముసుగులో ఓట్లు దండుకునేటువంటి ఒక పొలిటికల్ డ్రామా ఆర్టిస్ట్ మీరు. ఈ మధ్యకాలంలో ఈయనకి కూడా కింగ్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అని ఒక బిరుదు వచ్చిందంట. మీరు కింగ్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ కాదు నాయన, మీరు కింగ్ ఆఫ్ లయింగ్ ఆర్ట్స్. అబద్ధాలు చెప్పటంలో ఏమైనా బ్రాంచ్లు ఉన్నాయంటే ఆ బ్రాంచ్లందరికీ మీరే కింగ్. ఉప ముఖ్యమంత్రిగా మీరే కింగ్. యు ఆర్ నాట్ ఎ కింగ్ ఆఫ్ మార్షల్ ఆర్ట్, యు ఆర్ ఎ కింగ్ ఆఫ్ లయింగ్ ఆర్ట్స్. ఎందుకు అంటే రాష్ట్రంలో మీరు చెప్పేదంతా అబద్ధమే, మాట్లాడేదంతా అబద్ధమే. 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారన్నారు. నేనే ముఖ్యమంత్రి అయితే తీసుకొస్తానన్నారు. ఉప ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత 30,000 మంది అమ్మాయిలు కాదు కదా, 3 అమ్మాయిల గురించి కూడా ఆలోచన లేదు. డీజీపీతో నేను రిపోర్ట్లు పెట్టేసి ఇమ్మీడియట్గా అటు చేస్తాను ఇటు చేస్తానన్నారు. శూన్యం. 48 గంటల్లో పోలీసులకు అధికారం ఇస్తే అసలు ఈ రాష్ట్రంలో గంజాయి లేకుండా చేస్తాను. మీరు పోలీసులకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వటం లేదు. అదే నేను నా చేతిలో కనుక ముఖ్యమంత్రి అయితే గంజాయి లేని రాష్ట్రంగా చేస్తున్నాడు. 20 నెలలు అయింది. రాష్ట్రంలో గంజాయి లేకపోవటం కాదు కదా, ఇంకా గంజాయి విచ్చలవిడిగా ఇంతకుముందు కాలేజీలో దొరికేది, ఇప్పుడు స్కూళ్ళలో కూడా దొరుకుతుంది గంజాయి. మరి మీరు ఎక్కడ పడుకున్నారో నాకు అర్థం కావట్లేదు. సనాతన ధర్మాధికారి అయితే ఇదేనో సనాతన ధర్మం ఏమో నాకైతే తెలియదు. ఆడపిల్లల మీద ఎవరైనా అఘాయిత్యం చేయడానికి ప్రయత్నం చేస్తే ప్రతి ఒక్క ఆడపిల్ల కోసం ఒక చట్టాన్ని తయారు చేస్తాను. ఎవడైనా ఒక ఆడపిల్లని పట్టుకుంటే వాటిని కోసేస్తాను, నరికేస్తాను, తుడిపేస్తానని చెప్పి ఇష్టం వచ్చి మాట్లాడినావు. 35,000 మంది అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరిగితే 20 నెలల కాలంలో కనీసం గాప్ చూప్ సంబారపట్టి లవ్ విల్ టేక్ దేర్ ఓన్ కోర్స్ అని మాట్లాడు. ఎక్కడ మనం చేసే మాటలకి, చెప్పే మాటలకి, చేసే పనులకి ఎక్కడైనా కంపారిజన్ ఉందా? ఈరోజు తిరుపతి స్థానంలో తిరుమలేశ్వరి సాక్షిగా మీరు రాష్ట్ర ప్రజలకి పంది కొవ్వు ఎద్దు కొవ్వు కలిసింది, దీన్ని ఈ లడ్డూని అయోధ్యకు కూడా పంపించారని చెప్పిన దానికి బేస్ ఏంటి? అసలు మీరు కనీసం ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు ఆ గణతంత్ర దినోత్సవంలో కూర్చునే అధికారం, హక్కు, మొరాలిటీ, నైతికత నీకేమైనా ఉందా? అసలు కనీసం ఏ హోదాలో అక్కడ కూర్చున్నావో కనీసం ఆ హోదాకి కనీసం గౌరవం ఇవ్వాలన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేని అబద్ధాలు. కింగ్ ఆఫ్ లయింగ్ ఆర్ట్స్. యు ఆర్ నాట్ ఎ మార్షల్ ఆర్ట్స్, యు ఆర్ కింగ్ ఆఫ్ లయింగ్ ఆర్ట్స్. మీరేంటో మార్షల్ ఆర్ట్స్ నాకు అర్థం కాదు. వారాహి యాత్ర 2 రోజులు చేస్తే 10 రోజులు హాస్పిటల్లో పడుకుంటారు. పాదయాత్ర 3 రోజులు చేస్తే 15 రోజులు హాస్పిటల్ అడ్మిట్ అవుతారు. మీరే మార్షల్ ఆర్ట్స్ కింగ్ ఆర్ట్స్ నాకు అర్థం కావటం. ఓకే, అఫ్కోర్స్ మీరు ఇస్తే ఇచ్చుకుంటారే, నాకైతే తెలీదు. బట్ మీరు ఈ అబద్ధాలు చెప్పి మీరు లయింగ్ ఆర్ట్స్ అని, ఇంకా మొన్న బెంగళూరు వెళ్తే ఈయనకి ఏదో ఒక అభినవ శ్రీకృష్ణదేవరాయ అనే బిరుదు ఇచ్చారు. దేనికయ్యా అసలు శ్రీకృష్ణదేవరాయ అంటే ఏంటో తెలుసా? శ్రీకృష్ణదేవరాయల గొప్పతనం ఏంటో తెలుసా? అదేమనంటే 2 లక్షల పుస్తకాలు చదివానంటారు. ఏమి 2 లక్షల పుస్తకాలు చదవటం? నేను నా ఒక మిత్రుడిని అడిగా. ఆయన జనసేనలో పాప చాలా కాలం పవన్ కళ్యాణ్కి దగ్గరగా పనిచేసి ఉన్నారు. నేను అడిగా, ఏమి మిత్రమా మీ సారు పుస్తకాలు బాగా చదువుతారంట, 2 లక్షల పుస్తకాలు చదివారంట, నిజమేనా అని. ఆ 2 లక్షల పుస్తకాలు ఏమో నాకు తెలియదు కదన్నా. ఆయన చదివే పుస్తకం, ఆయన అంటే ఒక పుస్తకం చదివాడంటే ఆ పుస్తకం పేరు 2 లక్షల పుస్తకాలంట. పుస్తకం పేరే 2 లక్షల పుస్తకం. సో ఆ 2 లక్షల పుస్తకం చదివి 2 లక్షల పుస్తకాలు చదివారని చెప్పుకుంటున్నారు. ఆయన 2 లక్షల పుస్తకాలుగా చదివింది. ఆయన చదివే పుస్తకం పేరే 2 లక్షల పుస్తకాలు. ఆ 2 లక్షల పుస్తకం ఒకటి చదివేసి 2 లక్షల పుస్తకాలు చదివారని చెప్పేసుకుంటున్నారు ఆయన. అవునన్నా అని సరదాగా ఒక మాట అన్నాడు. మేబీ నాకైతే నిజమైతే తెలీదు. మేబీ ఆయన చదివే పుస్తకం పేరు 2 లక్షల పుస్తకాలేమో. సో ఆ ఒక్క పుస్తకం చదివేసేటప్పటికి ఆయనకి సమయం సరిపోయింది. ఒక పూటేమో పెరుగన్నం తింటా ఒక షాటు, పాలన్నం తింటా ఒక షాటు, దూడకి గడ్డి పెడతా ఒక షాటు. ఇక మన మీడియా, తెలుగుదేశం మీడియా ఎలివేషన్స్ ఇంక ఎలా ఉంటాయంటే, టీడీపీ మీడియా ఎలివేషన్స్ వెనకాల నుంచి మహర్షి సాంగు, ఇటుపక్క నుంచి
ఆయన పేరు ఏదో మహేష్ బాబు సినిమా ఒకటి ఉంది, వ్యవసాయం మీద తీసిన సాంగ్ శ్రీమంతుడు. ఇటు పక్క నుంచి శ్రీమంతుడు సాంగు, ఇటు పక్క నుంచి మహర్షి సాంగు. ఈ సాంగులు పెడతా ఎలివేషన్స్ ఇస్తూ ఉంటారు ఈ మహానుభావుడికి. అబద్ధాల పునాదుల మీద ఏర్పాటైనటువంటి పార్టీ జనసేన పార్టీ. మళ్ళీ ఏమన్నా అనుకోండి,